దీది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి మమతా దీది పరిస్థితి చూసుకుంటే ఆవిడ ఆఖరి శ్వాస కూడా ఆగిపోయినట్టే కనిపిస్తుంది. ఒక పెద్ద సామ్రాజ్యం చేజారిపోయిన తర్వాత రాజుకు ఎలాగైతే దిక్కుతోచదో ఇప్పుడు దీది పరిస్థితి కూడా అచ్చం అలాగే తయారైందండి. ఇంత పెద్ద మాట ఎందుకంటున్నాను తెలుసా అండి? ఎందుకంటే దీదీకి మొన్నటి వరకు కూడా ఒక పిచ్చి నమ్మకం ఉండేదండి. తను అసలు ఓడిపోలేదు, ఖచ్చితంగా తానే గెలిచింది అని. ఎన్నికల్లో ఓటమిని అసలు జీర్ణించుకోలేక వాన రాకముందు రైతు మేఘాల వంక ఆశగా చూసినట్టు ఆవిడ ఏదో అద్భుతం జరుగుతుందని ఎంతలా ఎదురు చూసిందంటే ఆవిడతో పాటు ఆవిడ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా దీదీ మాటల్లో ఎంత నిజం ఉందో చూద్దాము, దీదీ దగ్గర ఏదో బ్రహ్మాస్త్రం ఉందని వెయిట్ చేస్తూ వచ్చారు. దీదీ ఏమో తన ఇన్నర్ సర్కిల్లో అంటే తన కోటరీలో ఒకటే మాట చెబుతూ వచ్చింది. ఏమని? నా సెట్టింగ్ అంతా అయిపోయింది, అంతా పక్కా ప్లాన్ చేసేస్తాను, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేస్తాను అని. అసలు ఈ ధీమ ఎక్కడి నుంచి వచ్చిందంటే మధ్యలో మార్క్ రూబియో వచ్చారు, చూసారండి? ఆయన ఒక మెసేజ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మదర్ తెరిసాకి చెందిన మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ హౌస్ నుంచి నన్స్ వచ్చి దీదీని కలిసారు. అప్పుడే దీదీ వాళ్ళను పూర్తిగా బుట్టలోకి వేసుకుందంట. అక్కడి నుంచి ఒక రిప్లై కూడా వచ్చిందంట. అదేంటంటే సుప్రీంకోర్టు నుంచి రాబోయే తీర్పు ఖచ్చితంగా మీకే ఫేవర్గా వస్తుంది, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అని. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక మీకు అనుకూలంగా తీర్పు ఇస్తే మేము మా వైపు నుంచి పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి మిమ్మల్ని మళ్ళీ మీ పాత కుర్చీలో ఒక మహారాణిలా కూర్చోబెడతామని వాళ్ళు మాటిచ్చారంట. అంతేకాదు ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసేలా, అంటే ఒక నల్ అండ్ వాయిడ్ గా ప్రకటించేలా చేస్తామన్నారు. అంటే ఆడిన ఆట మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ మొదటి నుంచి ఆడడం అనమాట. ఒక్కసారి ఎలక్షన్స్ రద్దయ్యాక ఆ బంగ్లాదేశ్లతో పాటు ఎలక్షన్ కమిషన్ కావాలని కట్ చేసిన 27 లక్షల ఓటర్లను కూడా మళ్ళీ లిస్టులో కలిపేసి ఫ్రెష్గా ఎలక్షన్స్ పెట్టిస్తామని చెప్పారంట. అంటే దీది ఏ గందరగోళం అయితే సృష్టించాలని ఫెయిల్ అయిందో ఆ సమస్యను కూడా మేమే పరిష్కరిస్తామని వాళ్ళకు హామీ ఇచ్చారంట. ఈ మాటలన్నీ దీది తన పార్టీ వాళ్ళకు, తన ఫాలోవర్స్కి చెప్తూ వచ్చింది. అరే మీరెవరు తొందరపడకండి, కంగారు పడి పార్టీలు మారకండి, ఇంకా జరగాల్సింది చాలా ఉంది, పెద్ద మ్యాజిక్ జరగబోతుందని ఊరడిస్తూ వచ్చింది. కానీ పాపం ఆవిడ ఆశల మీద తొలి పిడికి ఎక్కడ పడిందో తెలుసండి? ఫాల్తాలో పార్టీ ఏ రేంజ్లో ముక్కలు అయిపోయిందంటే అది చూసి తృణమూల కాంగ్రెస్ని గుడ్డిగా నమ్మే పెద్ద పెద్ద భక్తులకు కూడా చెమటలు పట్టేసి ఏదో చిన్న బీటలు పడితే పూడ్చుకోవచ్చు, కానీ పునాదులే కదిలిపోతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారండి? ఫాల్తాలో జరిగింది అదే అండి. కానీ ఇవాళ కరెక్ట్గా చెప్పాలంటే బరువు మోయలేక కుంగిపోతున్న ఒంటె మీద ఆఖరి గడ్డి పోచ వేస్తే అది ఎలా కుప్ప కూలిపోతుందో సేమ్ టు సేమ్ అలాగే జరిగింది ఇక్కడ. ఎప్పటి నుంచో నలుగుతున్న సుప్రీంకోర్టు నుంచి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేసిందండి. ఆ జడ్జ్మెంట్ చూసాక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వేసిన ప్రతి అడుగును సుప్రీంకోర్టు ఎంత బలంగా వెనుకోసుకొచ్చిందంటే ఇక మమతా దీదీ నోట్లో నుంచి కనీసం ఒక చిన్న మాట రావడానికి కూడా ఛాన్సే లేదు. మొత్తం డిఫెన్స్ చేసి పడేసింది కోర్టు. ఇప్పుడు ఇక బెంగాల్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం కకోలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలో పార్టీ మారడానికి అవసరమైన ఆ 20 మంది లోక్సభ ఎంపీలు తృణమూలని వదిలేసి వెళ్ళడానికి లగేజ్ సర్దుకొని రెడీగా ఉన్నారంట. కాకపోతే ఇక్కడ వచ్చిన పెద్ద చిక్ ఏంటంటే పడవ మునిగిపోతున్నప్పుడు అండి అందులో నుంచి దూకేసిన వాళ్ళందరినీ పడవలోకి ఎక్కించుకోరుగా, అంటే వేరే పడవలోకి. అలాగే వీళ్ళు వెళ్ళే వాళ్ళందరినీ బీజేపీ వాళ్ళు లోపలికి రానివ్వాలి కదా. ఫస్ట్ వాళ్ళకి ఒక ఫిల్టర్ ఉంటుందండి, ఎవరినెవరిని పార్టీలోకి తీసుకోకూడదు అని వాళ్ళు ఒక గట్టి లిస్టు పెట్టుకున్నారు. ఉదాహరణకు కీర్తి ఆజాద్ని, శత్రుఘ్న సిన్హాని తీసుకునే ప్రసక్తే లేదని తలుపులు మూసేస్తారు. అలాగే తృణమూల్లో ఉన్న ఒక 3-4 మంది ముస్లిం ఎంపీలు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకునేది లేదని మొహమాటం లేకుండా తేల్చి చెప్పేస్తారు. పోనీ వాళ్ళని పక్కన పెట్టి సయ్యను గేస్ని తీసుకుందామంటే ఆవిడ వస్తేనే ఆ 20 మంది కౌంట్ సరిపోతుంది, పార్టీ చీలిక చట్టబద్ధం అవుతుంది. కానీ సయ్యను ఘోష్ పేరు చెప్తేనే బీజేపీ వాళ్ళు మండిపోతున్నారు. ఆవిడ మీద వాళ్ళకు ఉన్న కోపం కసి అంతా ఇంత కాదండి. కాబట్టి ఆ డీల్ సెట్ అయ్యేలా కనిపించడం అయితే లేదు. ఇప్పుడు ఖచ్చితంగా 20 మందిని లాగాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ముక్కు మూసుకొని సయ్యను ఘోష్ని తీసుకోవాల్సింది. అలాగే శతాబ్ది రాయ్ని ఇంకో 2 కలుపుకోవాల్సిందే. అయితే ముస్లింలు అయితే మాత్రం తీసుకోరు. యూసఫ్ పఠాన్ని బహుశా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆయన గుజరాతీ, పైగా బెంగాల్ లోకల్ క్యాండిడేట్ కూడా కాదు. నెక్స్ట్ టైం ఆయనకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం కూడా బీజేపీకి లేదు. కాబట్టి భవిష్యత్తులో మాకు టికెట్ కావాలని డిమాండ్ చేయని వాళ్ళని, కేవలం ప్రస్తుతం నెంబర్ పెంచుకోవడానికి ఉపయోగపడే వాళ్ళని మాత్రమే బీజేపీ లోపలికి తీసుకునే ఛాన్స్ అయితే ఉందండి. అయితే అండి ఈ ఎస్ఐఆర్ జడ్జ్మెంట్ అనేది దీదీకి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఒక వర్గానికి పెద్ద చెంపబెట్టు లాంటిది అనమాట. నేను వాళ్ళని పంచమక్కర్ జమాత్ అంటానండి. మీకు చాలాసార్లు చెప్పాను కూడా, ఈ లెఫ్ట్ లిబరల్స్ మార్కిస్టులు బ్యాచ్ అంతా ఉంటారు చూసారా? ఏది జరిగినా మన దేశానికి వ్యతిరేకం, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే బ్యాచ్ అనమాట. ముఖ్యంగా ఈ ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఈ తీర్పు చూసి వాళ్ళకు తలకాయలు ఎగిరిపోయినాయి. అసలు వాళ్ళైతే అక్షరాల షాక్ కొట్టినట్టు కాగిలాగా తలకిందులుగా నిలబడిపోయారు అనమాట. యోగేంద్ర యాదవ్ అయితే ఏకంగా పిచ్చి పట్టిన వల్ల డాన్స్లు ఎత్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఏడీఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ అనేది ఉంది, ఇప్పుడు వచ్చింది కదా, అప్పట్లో ఎమర్జెన్సీ టైంలో వచ్చిన ఏడీఎం జబల్పూర్ జడ్జ్మెంట్ లాంటిది అంటున్నాడండి.
అసలు ఏడిఎం జబల్పూర్ జడ్జిమెంట్ని మన దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన అత్యంత చీకటి ఒక చెత్త తీర్పుగా చెప్తుంటారు. ఎందుకంటే ఆ తీర్పులో ఆర్టికల్ 21 కింద మనకు ఉన్న జీవించే హక్కును కూడా సుప్రీంకోర్టు సస్పెండ్ చేసినట్టుగా ప్రకటించింది ఆ టైంలో. అంతటి దారుణమైన తీర్పుతో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి అనుకూలంగా వచ్చిన ఎస్ఐఆర్ జడ్జిమెంట్ పోలుస్తున్నాడు ఇతను యోగేంద్ర యాదవ్. ఇంతకీ ఎస్ఐఆర్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమని తేల్చి చెప్పిందో తెలుసా అండి? మొదటి పాయింట్ వచ్చేసి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించే పూర్తి రాజ్యాంగ హక్కు ఎలక్షన్ కమిషన్కి 100% ఉందని కుండ బద్దలు కొట్టింది. రాజ్యాంగం హక్కే కాదు, ఆర్పీ యాక్ట్ 1(2)లో ఉన్న సెక్షన్ 213 కూడా వాళ్ళకు ఆ పవర్స్ ఉన్నాయని స్పష్టం చేసింది. కాబట్టి వాళ్ళు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఏం చేశారో అదంతా పక్క చట్టబద్ధం, అందులో ఎక్కడ చిన్న తప్పు కూడా జరగలేదని కోర్టు క్లారిటీ ఇచ్చేసింది. బీహార్లో ఓట్లు ఏరువేత కోసం జరిగిన ఎక్సర్సైజ్ పూర్తిగా కరెక్టే, బెంగాల్లో జరిగిన ఎక్సర్సైజ్ కూడా పూర్తిగా కరెక్టే అని చెప్పేసింది. ఇంకోటి, ఈ లెఫ్ట్ బ్యాచ్ ఎలక్షన్స్ కమిషన్ మీద ఇంకో ఆరోపణ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చర్యలు వాళ్ళు సాధించాల్సిన లక్ష్యానికి ఏమాత్రం పొంతం లేకుండా అంటే చాలా డిస్ప్రపోర్షనేట్గా ఉన్నాయని అంటున్నారండి. దాన్ని కూడా సుప్రీంకోర్టు నిర్మోహమాటంగా కొట్టిపారేసింది. ఎక్కడ ఇది డిస్ప్రపోర్షనేటే కాదు, ఖచ్చితంగా ప్రొఫెషనల్గానే ఉందని చెప్పింది. ఓటర్ లిస్టులో అక్రమంగా చేర్చిన పేర్లు డిలీట్ చేసే హక్కు కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేసింది. అవును, వాళ్ళు ఖచ్చితంగా అక్రమ ఓటర్లు పేర్లు డిలీట్ చేయొచ్చని స్పష్టం కూడా చేసింది అనమాట సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ పాయింట్ పెట్టింది కోర్టు. ఓటర్ లిస్టులో పేరు డిలీట్ అవగానే వాళ్ళ పౌరసత్వం ఆటోమేటిక్గా పోదు, దాన్ని నిర్ధారించాల్సింది సంబంధిత స్టాట్యూటరీ అథారిటీస్ అని చెప్పింది అనమాట. కానీ ఊరికి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, ఒకసారి ఓటర్ లిస్టులో పేరు ఎగిరిపోతే వాళ్ళ పౌరసత్వం స్టేటస్ అనేది గాల్లో దీపంలాగా పడినట్టే కదండి. అదొక పెద్ద గందరగోళం అయిపోతుంది. అందుకే ఇప్పుడు మీరు బెంగాల్లో చూస్తున్నారుగా, ఎస్ఐఆర్లో ఎవరి పేర్లు అయితే కట్ అయ్యాయో వాళ్ళంతా ఇప్పుడు హకీంపూర్ చెక్ పోస్ట్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అక్కడ వాళ్ళు కాగితాలన్నీ వెరిఫై చేసుకుంటున్నారండి, వాళ్ళ బయోమెట్రిక్స్ కూడా ఇస్తున్నారు, ఫేస్ స్కాన్లు చేయించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ దొడ్డిదారిన వెనక్కి రాలేకుండా ఈ సిస్టమ్ని గట్టిగా పెడుతున్నారు అనమాట. ముఖ్యంగా ఈ పౌరసత్వం రద్దు చేసే విషయంలో సుప్రీంకోర్టు చాలా డీటెయిల్గా ఒక క్లారిటీ ఇచ్చింది. ఏమని? ఓటర్ లిస్టులో పేరు తీసేయడం అనేది ఎలక్షన్ కమిషన్కు ఉన్న ఒక రకమైన ప్రాథమిక హక్కు. పౌరసత్వాన్ని ప్రాథమికంగా నిర్ధారించే పవర్ వాళ్ళకి ఉంది. అందుకే వాళ్ళ అనుమానంగా ఉన్న పేర్లు కట్ చేయొచ్చని చెప్పింది. కానీ పేరు కట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు అసలు పౌరసత్వం స్టేటస్ని ఫారినర్స్ యాక్ట్స్ లేదా సిటిజన్షిప్ యాక్ట్ కింద ఉన్న అధికారులే తుది నిర్ణయం తీసుకుంటారని ఒక క్లియర్ రూట్ కూడా చూపించిందండి సుప్రీంకోర్టు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎస్ఐఆర్లో పేరు కనుక కట్ అయితే భవిష్యత్తులో వాళ్ళ పౌరసత్వాన్ని శాశ్వతంగా రద్దు చేసే దారి అనేది సుప్రీంకోర్టు బార్లు తెరిచిందనమాట. ఈ పాయింట్ని చూసే వీళ్ళందరికీ ముచ్చెమటలు పడుతున్నాయి, భయం పట్టుకుందండి. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు అయితే ఇక ఊరుకుంటారా? చేతిలో ఉన్న పక్షి ఎగిరిపోతే ఎంత గిలగలా కొట్టుకుంటారో వీళ్ళు కూడా ఊరంతా తిరుగుతూ అయ్యో దేశంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, డెమోక్రసీ లేకుండా పోయింది, మోడీ అంతా నాశనం చేసాడు గగ్గోలు పెడుతున్నారు. నాకైతే భలే నవ్వు వస్తుందండి. నేనైతే తను ఒకటి అడగాలని ఉంది, అరే బాబు, ఈ దేశంలో డెమోక్రసీ లేనప్పుడు నీ లెక్క ప్రకారం సుప్రీంకోర్టు కూడా పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిందే చేస్తున్నప్పుడు నువ్వు హాయిగా ఇక్కడ నుండి సర్దుకుని వేరే దేశంలోకి ఆశయం తీసుకోవచ్చు కదా అని ఈ మధ్య యోగేంద్ర యాదవ్ ఇంకో వింత మాట కూడా రాశాడండి. ఏమని చూసారా? సుప్రీంకోర్టుకు నేను అసిస్ట్ చేశాను అని. అక్కడ ఆయన బుర్ర ఎందుకు అంతలా పాడైపోయిందంటే సుప్రీంకోర్టు ఆయనకు ఒక స్పెషల్ కేసు కింద 2 సార్లు మాట్లాడే అవకాశం ఇచ్చింది, కోర్టుకు అసిస్ట్ చేసే ఛాన్స్ ఇచ్చింది అనమాట. మామూలుగా అయితే ఇలాంటి ఛాన్స్ అనేది కేవలం అడ్వకేట్లకు మాత్రమే ఇస్తారు, ఎవడు పడితే వాళ్ళకి, అది బయట వాళ్ళకి ఇవ్వరండి. ఒకవేళ ఇవ్వాలన్నా అప్లికేషన్లు పెట్టుకుని నానా తంతంగా చేయాలి. కానీ యోగేంద్ర యాదవ్కి ఆ ఛాన్స్ ఇచ్చేసరికి ఆయన తాను ఏదో పెద్ద రాజ్యాంగ నిపుణులని ఫీల్ అయిపోతున్నాడు. నా మాటలు కోర్టు వింటుంది కదా, నేనేదో పొడి చేస్తున్నానని గాల్లో తెలిపోతున్నాడు మనోడు. కానీ తీరా చూస్తే సుప్రీంకోర్టు ఆయన వాదనలన్నీ ఒక చెత్తబుట్లో పడేసి ఒక్కసారిగా రిజెక్ట్ చేసింది. దానివల్ల ఆయనకు వచ్చిన బాధ, ఫ్రస్ట్రేషన్ అంత ఇంత కాదండి. ఇకపోతే మన ప్రశాంత్ భూషణ్ రియాక్షన్ నేను ఇంకా చూడలేదు, కానీ త్వరలోనే ఆయన కూడా బయటకు వచ్చి ఈ దేశం బతకడానికి పనికిరాదు, ఇదొక ఫ్యాసిస్ట్ దేశం అయిపోయింది అని ఒక డిక్లరేషన్ కూడా ఇస్తాడు, చూస్తూ ఉన్నాడు కావాలంటే. ఆ తర్వాత మన ఆర్ఫా ఖానం, సభా, రానా, సైం లాంటి జర్నలిస్ట్ గ్యాంగ్ అంతా ఖచ్చితంగా ఇలాగే ఏడుస్తారు. నా కోరిక ఏంటంటే వీళ్ళంతా కలిసి ఆ బైజన్ బ్యాచ్లకు ఒక అప్పీల్ చేస్తే బాగుంటుందండి. చూడండి బైజన్స్, ఇక హిందుస్థాన్ మీకోసం కాదు, ఇక్కడ బతకలేం, కాబట్టి వెంటనే ఇక్కడ నుంచి హిజ్రత్ అంటే వలస చేయండి అని. అందుకే నాకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అంటే చాలా ఇష్టం అబ్బా. ఆ రోజుల్లో అంటే 20వ శతాబ్దం 2వ దశకంలో కరెక్ట్గా చెప్పాలంటే 1915, 1917 ప్రాంతంలో ఆయన ఏకంగా ఒక పిలుపునిచ్చాడు. ఏమని? ఇది దారుల్ హరబ్ అంటే ఇస్లామిక్ శత్రువుల రాజ్యం, ఇక్కడ ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని చెప్పారు. పైగా ఖురాన్లో ఉన్న 2 ప్రత్యేకమైన ఆయతులు అంటే 1641 మరియు 497 కూడా ఏమని చెప్తున్నాయంటే ఎక్కడైతే కాఫీర్లు అంటే వాళ్ళ దృష్టిలో అవిశ్వాసాల పాలన ఉంటుందో అక్కడ మీరు ఉండకూడదు అని. ఒక ఆయత్తేమో కాఫీల రాజ్యంలో ఉంటే మీకు శిక్ష పడుతుందని గట్టిగా చెప్తే, ఇంకో ఆయత్తు కాఫీల రాజ్యం నుంచి బయటపడి వెళ్ళిపోతే మీకు రివార్డు, బహుమానం దొరుకుతుందని చెప్తుంది.
అంటే శిక్ష బహుమానం రెండో పుస్తకంలో క్లియర్గా ఉన్నాయన్నమాట. ఆ లెక్కను చూసుకుంటే ఇక్కడ ఎవరు ఉండకూడదు కదా. కాబట్టి మన ఆర్ఫా గారు వెంటనే దీని మీద సీరియస్గా ఆలోచించి ఆవిడ స్వయంగా ఈ అప్పీల్ని చేయడమే కాకుండా పెద్ద పెద్ద ఉలేమాల చేత కూడా దీన్ని అధికారికంగా ప్రకటింపజేయాలన్నమాట. పోనీ ఈ ఉలేమాలు ఏమైనా ఖురాన్ చెప్పినట్టు వింటున్నారా అంటే అది లేదు, పూర్తిగా దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. మొన్నటికి మొన్న అర్షద్ మదాని ఏమన్నాడండి, దయచేసి ఆవులను కోయకండి అని పిలుపునిచ్చాడు. అసలు ఆవులను కోయడం అనేది వాళ్ళ జన్మ హక్కు కదండి. వాళ్ళ పెద్ద ఆయన అంటే షేక్ సిర్హింద్ గారు ఏమని చెప్పారంటే, ఆవును కోయడం అనేది మీరు చేసే నమాజ్ కంటే అజాన్ కంటే కూడా అత్యంత పవిత్రమైన ఒక పెద్ద పని అని చెప్పారు కదా. అలా ఆవులు కోయడం వల్లే హిందుస్థానీల మీద పై చేయి సాధిస్తారు, ఆ రబ్బ అనేది సాధిస్తారు, దానికి మించిన మార్గం లేదని ఆయన బోధించాడు కదా ఆ టైంలో. అలాంటిది వాళ్ళని ఇప్పుడు దానికి పూర్తిగా రివర్స్లో మాట్లాడుతున్నారు. ఆవులు కోయకూడదు, పుజారు కూడా ఆవులను కోయడాన్ని వ్యతిరేకించారని ఏవో కట్టకథలు చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఎస్ఐఆర్ జడ్జిమెంట్ అనేది వాళ్ళకి ఎంత గట్టిగా తగిలిందో మనకు ఈజీగా అర్థమవుతుంది. ఈ దెబ్బకి ఈ రోజు నుంచే తృణమూల్ కాంగ్రెస్ లో అసలైన భయాందోళనలు అంటే ఒక తొక్కిసలాట మొదలైపోయింది అనమాట. కకోలి ఘోష్ దస్తీదార్ గారు తనకున్న పదులన్నిటికీ రాజీనామా చేసేస్తారు. నిన్ననే ఆవిడ ఇంకో 5 ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఒక అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్ కూడా వెళ్ళిపోయిందంట. అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన చీఫ్ మినిస్టర్తో కలిసి మీటింగ్ లో పాల్గొంది అంటే బెంగాల్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడు వినిపిస్తున్న లోపల వార్తల ప్రకారం అయితే ఆవిడ నాయకత్వంలో ఏకంగా 20 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి జంప్ చేయడానికి గోడ మీద పిల్లలాగా రెడీగా కూర్చున్నారు. ఎప్పుడు గేట్లు తెరుస్తారా, ఎప్పుడు దూకేద్దామని వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఆ కీర్తి ఆజాద్ ఎటు వెళ్తాడో నాకైతే తెలియదండి. ఎందుకంటే ఆయన ఏకంగా ఆ కాక్రోచ్ జనతా పార్టీలో చేరిపోయాడు. కాక్రోచ్ జనతా పార్టీలో సింగిల్గా వెళ్ళి చేరాడు కాబట్టి ఎటు ఆయన ఎంపీ సభ్యత్వం ఎలాగో గాల్లో కలిసిపోతుంది. ఏదేమైనా సరే అండి, ఇప్పుడు బెంగాల్లో బాయ్ పోకి అంటే మేనల్లుడు అభిషేక్కి, పీసీకి అంటే మేనత్త మమతాకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చుక్కలు కనిపించడం ఖాయం. వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. తృణమూల్ కాంగ్రెస్ పేకమెల్ల ముక్కలు ముక్కలుగా అవుతుందని ఎవరైతే భవిష్యవాణి చెప్పారో అది 100% నిజం కాబోతుంది. దానికి తోడు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ ఆ పతనానికి ఒక బలమైన చెరుపులన్నీ స్టాంప్ వేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.